నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి గారు అండ్ హైకోర్టులో లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు, నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్కి సంబంధించి రైట్ అంటే మేము కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది అరెస్ట్ కాదు, కస్టడీలోకి తీసుకోవడం అంటే విచారణ కోసం తీసుకువెళ్ళడం, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉండింది అని అన్నారు. బట్ ఏది ఏమైనా పోలీసుల అదుపులో పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఏ మాటైనా మాట్లాడచ్చు. అయితే 11:45 నుంచి 12:30 వరకు రైట్ ఏదైతే ఆ సీన్ జరిగిందో, అల్లు అర్జున్ గారి మాటను బట్టి డైరెక్ట్గా బెడ్రూమ్ దగ్గరకు వచ్చారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, మీరు వెయిట్ చేయండి అని నేను చెప్పాను. మనకు ఈ ఎపిసోడ్లో ఇదంతా మనం వింటూ ఉన్న నేపథ్యంలో నిజంగానే మనకి తెలియని వ్యక్తులు ఒక అధికారం ఉంది కదా అని బెడ్రూమ్ వరకు వెళ్ళిపోవచ్చా? ఇది కరెక్టేనా? పోలీసుల తీరు ఎలా చూడాలి? దీనికి మనకు అరెస్ట్ చాప్టర్ అని ఒకటి ఉంటుంది, సిఆర్పిసిలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. అరెస్ట్ అనేది గతంలో సిఆర్పిసిలో 41 సెక్షను, ఈసారి 35 పెట్టేసి ఐటీగా ఉంది. ఏమి ఒక అక్షరం కూడా మార్చలే సార్. దీంట్లో ఏమంటే హౌ మేడ్ అరెస్ట్ అనేది ఒక ఉంది. ఇప్పుడు 43 ఉంది ఇంతకుముందు. ఇప్పుడు దాంట్లో ఎలా అంటే ఒక మనిషిని మీరు ఉన్నారు, ఏమంటే మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నంటే ఓకే సార్ మంచిదని వచ్చి మా జీపులో కూర్చుంటాం అనుకో, ఏం అవసరం లే, మిమ్మల్ని నేను కట్టేలు చేసుకోలే. లేదంటే ఇట్లా టచ్ చేసి, మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఒక లేడీ ప్రిజనర్ అయితే అక్యూజర్ అయితే లేడీస్ ఆఫీసర్స్ టచ్ చేసి ఏమంటే యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఇట్లా ముట్టుకుంటే అయిపోయింది, వాడు మన పోలీస్ కస్టడీలో ఉన్నట్లే, అరెస్ట్ అయిపోయినట్లే. జుడిషియల్గా జస్ట్ టచ్ చేసి యు ఆర్ అండర్ అరెస్ట్, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం, కారణాలు మళ్ళీ చెప్తాం. మిమ్మల్ని అరెస్ట్, వాడు పరిగెత్తిపోయినాడు అనుకో 224 అనే పాత ఐపీసీ ఉంది, అంటే కస్టడీ లీగల్ కస్టడీ తప్పించుకొని పోయినాడు అని అప్పుడే కేసు కట్టవచ్చు, అది కూడా ఎక్స్ట్రా. లేకపోతే ఇడిపుచ్చుకునేకి తోసులాట ఇవన్నీ చేస్తే కూడా 224 అనేది ఐపీసీ ఒక కేసు కట్టవచ్చు. ఇక్కడ మీరు అన్నట్లు అంటే నేను కూడా చూసే ఇంట్రెస్ట్ కదా, యూట్యూబ్లో వస్తే చూశాను. బెడ్రూమ్లోకి వచ్చారు, ఏమండి మీరు నాకు అసలు బట్టలు మార్పించక కూడా ఇవ్వడం లేదని ఆయన అంటున్నాడు. ఆయన ఒక సెలబ్రిటీ, ఎక్కడ పారిపోయి అండర్గ్రౌండ్లో దాచిపెట్టుకునే రకం కాదు. దాచిపెట్టుకుని తెస్తే కేసు రిజిస్టర్ చేసి కూడా 10 రోజులు అయినట్టుంది. దాంట్లో ఆయన పేరు వెరీ స్పష్టంగా కూడా ఉంది కింద, అల్లు అర్జున్ మరియు వారి ఈ ఏమంటారు బౌన్సర్స్ని, సెక్యూరిటీ పర్సన్స్ మీద కూడా తగు చర్య తీసుకోమన్నారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఉంది, అండ్ అల్లు అర్జున్ అండ్ హీ సెక్యూరిటీ పర్సన్స్ అని ముద్దాయిలుగా ఉంది. ఆయన లీగల్ టీం ఉంటారు కదా, ఒకవేళ నిజంగా సీరియస్ అఫెన్స్ నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయినాడంటే అరే నాయన నేను అరెస్ట్ చేస్తారు, నేను మేము రచించలేము, పారిపోని అండర్గ్రౌండ్ పంపించేవాళ్ళు. అలా లేదు అది కేసు. కాబట్టి ఆయన ఉన్నాడు, అవైలబుల్గానే ఉన్నాడు, ఎక్కడ పోలేదు, అన్ని ఫంక్షన్స్ పోతున్నాడు, ఏం పోతున్నాడు. మీరంతగా ఇది ఎలా చేస్తామంటే ఒక మనిషిని ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే అన్ని చర్యలు తీసుకుంటాం. ఇతనికి అట్లా చేయాలంటే ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరిస్తే అయిపోతుంది, ఎక్కడ పారిపోలేడు కదా. ఇజ్రాయెల్ మాదిరి లేకపోతే గాజాల మాదిరి అండర్గ్రౌండ్ టన్నల్స్ ఏ ఉండవు కదా, ఇంట్లో చుట్టూ ఉండి తర్వాత మన ప్రయత్నం మనం చేయాలి. అయ్యా రా బాబు బయటికి, ఇట్లా మేము వచ్చామని ఓ తలుపు కొట్టి లేకపోతే హాల్ ఉంటుంది కూర్చొని చేసింటే సరిపోయేది. అండ్ మీరు ఒక ఎస్పీ సార్ రైట్, ఇలా అరెస్ట్ చేయడానికి వెళుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇటువంటి కేసెస్కి సంబంధించి ముఖ్యంగా పోలీసులకు సంబంధించి వాళ్ళ డ్యూటీస్ విషయంలో ఏవైనా చట్టాలు ఉన్నాయండి? ప్రత్యేకమైన యాక్ట్ ఏమైనా ఉందా? లేదండి, విఐపీకి చట్టం ఈ చట్టం ఏమి ఉండదు. మీరు అరెస్ట్ చాప్టర్ అని ఒకసారి చదవండి మీరు ఎవరన్నా లీగల్ టీమ్తో కలిసి, దాంట్లో అన్నీ ఉన్నాయి, ఏం చేయాలి ఏం కదా. 29 యాక్ట్ ఏదో ఉంది అని విన్నాను. 35 నుంచి దాంట్లో అన్ని వరుసగా ఇచ్చుకుంటూ వచ్చారు, ఏం చేయాలి ఏం కదా. సుమారుగా 20 సెక్షన్స్ ఉంటాయి, అవి 20 సెక్షన్స్ ఉంటాయి. ఈ ఏబిసిడీలు నేను ఇంతకుముందు అవన్నీ క్లబ్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చాప్టర్లోనే దాదాపు 20 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేయాలా ఏం డ్యూటీలు అనేది మాకు వెరీ స్ట్రిక్ట్గా ఉంది పోలీస్ ఆఫీసర్స్కి. అవన్నీ ఫాలో అయింటారు, నిన్నైతే ఫాలో అయినట్లున్నారు. కానీ అరెస్ట్ చేసిన కాడనే అరెస్ట్ మేము రాయాల, అదేమో చేసినట్లు లేరు. ఇవన్నీ ఎక్కడ వీలు కాదు కాబట్టి పోలీస్ స్టేషన్లో చేసి వాళ్ళ ఫాదర్కి మేము ఈయన అరెస్ట్ చేసినట్లే ఇంటిమేషన్ ఏదో చేసింటారు. ఇవి అటు ఇటు కొన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన సందర్భాలు అవి. మీరు అన్నట్ల ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో మీరు చెప్తున్నది ఏమంటే
వారి బెడ్రూమ్లోకి నేరుగా పోయింటే మాత్రం కొంచెం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ ఉంటారు, ఇంకొక వాళ్ళ ప్రైవసీ కూడా మనం రక్షించాల్సింది కాబట్టి బెడ్రూమ్ అది మామూలుగా డ్రాయింగ్ రూమ్ కాదు, ఏది కాదు, బెడ్రూమ్ కాబట్టి పోకుండా ఉండాల్సింది. మరి ఆ ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక ఆయన తలుపు వేసుకొని బోల్ట్ వేసుకున్నాడా ఇవన్నీ కూడా మనకు తెలియదు. సార్, ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ జరిగిన తర్వాత, అంటే కస్టడీలోకి తీసుకున్న తర్వాత కొన్ని భిన్నాభిప్రాయాలు మనం మీడియా సర్కిల్స్లో చూసాం. ఒకటి, ఒక సెలబ్రిటీ అక్కడికి వెళుతున్నారు, బట్ అంటే అట్ ద సేమ్ టైం ఒక ప్రైవసీ ఉంది అని చెప్పుకున్న తను కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, తను కూడా నలుగురితో కలిపి సినిమా చూడాలనే ఒక ఆశ ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఇన్ఫామ్ చేయాలి పోలీసులకి. ఎట్ ద సేమ్ టైం థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం పోలీసులు మేము రావద్దని చెప్పాం. ఇలాగా ఒక డిఫరెంట్ యాంగిల్స్లో మనం మీడియాలో చూసాం. అండ్ మీ దగ్గర కాపీ ఉందని కూడా నేను అనుకుంటున్నాను. అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపీ ఏముంది నా దగ్గర? సార్, హైకోర్టు జడ్జిమెంట్ కాపీ ఉంది. జడ్జిమెంట్ కాపీ కన్నా ముందు సార్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, సంధ్య థియేటర్ వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు. ఏమని చేశారంటే సార్, ఏమని చేశారంటే రిక్వెస్ట్ ఎవరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ వాళ్ళకి అడ్రస్ చేశారు. ఇది సార్ రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అట్ సంధ్యా 7 mm అని సంధ్యా వాళ్ళ వీ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ సంధ్యా 7 mm RTC X Road హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, very specific. Sir. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. Yes. And first paragraph లోనే ఉంది. Right. తర్వాత we are screening picture of మైత్రి మూవీస్ పుష్పంగా అదంతా ఏదో కింద రెగ్యులర్ షోస్ ఆ షోస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని స్టార్ కాస్ట్ అని చెప్పి అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ అని కూడా నేమ్స్ అండ్ 9:30 PM అండ్ ఆన్ డేట్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పేర్లతో సహా చేశారు అండ్ టైమింగ్ తో సహా ఇచ్చారు. పైగా వాళ్ళు అగ్నాజీ కూడా చేశారు అసిస్టెంట్. రైట్. దీంట్లో ఎలా ఉందంటే పోలీస్ డ్యూటీస్లో పోలీస్ యాక్ట్ 1861 అని ఉంది. మొత్తం దేశానికంతా అది వర్తిస్తుంది. దాంట్లో సెక్షన్ 31లో క్లియర్గా ఉంది, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్. ఇంకా చాలా చెప్పాడు, అట్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ రిసార్ట్స్ అంటాడు. రిసార్ట్ పబ్లిక్ రిసార్ట్ అంటే రిసార్ట్ అంటే ఎంటర్టైన్మెంటు, లేకపోతే హోటల్స్, రెస్టారెంట్స్, ఇటు ఎక్కడ ఎక్కువ పబ్లిక్ వచ్చి గుమిగూడతారో అక్కడంతా చేయాలి అనేది ఉంది. ఈ మన హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, సిటీ పోలీస్ యాక్ట్ అని. దాంట్లో సెక్షన్ 29 క్లాజ్ 9Nలో క్లాజ్ Nలో క్లియర్గా ఉంది, ఎక్కడైతే పబ్లిక్ ఒక్కసారి ఇట్లా పోటెత్తుతారో అటువంటి ప్లేస్, జాతరాలు ఇవన్నీ కూడా చెప్తూ అదర్ ప్లేసెస్ ఎక్కడైతే పబ్లిక్ అంటే జనాలు పోటెత్తుతారన్నట్లా ఉంది. అక్కడ మనం పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏమంటే ఎలాంటి అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అంటే పబ్లిక్ లైఫ్ను కాపాడడం నెంబర్ 1, దొంగతనాలు జరగకోకుండా నెంబర్ 1, పబ్లిక్ కానీ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కాకుండా చూసుకోవడము, ఇవన్నీ, లేకపోతే ఎవరు గాయపడకుండా చూడడం, వాళ్ళని ఒక రెగ్యులేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పోలీస్ డ్యూటీలు అన్నట్ల ఉంది. అంటే ఎలాబరేట్గా మనం డిస్కస్ చేస్తూ వస్తే కాబట్టి వీళ్ళు చాలా వెళ్ళిన అడ్వాన్స్ ఇచ్చారు, మన నోటిఫై చేశారు పోలీసులకి. అప్పుడు పోలీస్ డ్యూటీ కూడా కదా, దానికి వాళ్ళ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాల్సిన డ్యూటీ. ఇక నేను ఈ జడ్జిమెంట్లోన జస్టిస్ గారు రాశారు, ఆన్ అదర్ హ్యాండ్ learned public prosecutor for the state submitted that there are serious allegations leveled against the petitioner and he is not entitled for any relief as such. అది ఫస్ట్ అదే చెప్తారు. తర్వాత ది పిటిషనర్ వితౌట్ అబ్టైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అండ్ నోయింగ్ వెల్ ప్రొసీడెడ్ టు సంధ్యా 7 mm థియేటర్ టు వాచ్ ప్రీమియర్ షో లీడింగ్ అని. ఈయన పోయేటప్పుడు పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు అనేది వాదిస్తున్నారు. ఎవరు? అది ఎక్కర్లేదే,
ఎవరు తీసుకుంటున్నారు పర్మిషన్? అది ఎక్కడైనా ప్రొసీజర్ ఉందా, ఏదైనా చట్టంలో ఉందా, ఏమైనా వెనక నోటీస్ చేశారా, లేకపోతే ఏమన్నా మేము మా వాళ్ళు సెక్షన్ 144 అంటుంది సిఆర్పిసి కింద నిషేధాజ్ఞలు ఉంటాయి, వాటికి ఫలానోళ్ళు రాకూడదు అనేది కూడా చేయొచ్చు. ఒక మనిషి ఇక్కడికి రాకూడదు అని కూడా ఆర్డర్ ఇచ్చేది సిఆర్పిస్లో ఉంది. స్వర్ణహాని గారు ఇక్కడికి రాకూడదు, ఏమొస్తే ఇక్కడ గొడవలు జరుగుతాయి, పబ్లిక్ అంతా ఇది వస్తారు కాబట్టి మీరు హైదరాబాద్లో ఉండొద్దండి ఈరోజు అని ఆర్డర్ ఇచ్చే కూడా ఉంది. సిఆర్పిస్లో ప్రొవిజన్ ఇది, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్. కాబట్టి ఆయనకు అటువంటిది ఏం లేదు కదా. మీరు పర్మిషన్ లేకుండా 70 mm సంధ్యా 70 mm థియేటర్కి వచ్చిన ఆర్గ్యుమెంటు తప్పది. ఓకే, దీంట్లో ఒకటి ఇప్పుడు మర్డర్కు కలపూల్ హోమ్ సైడ్ ఇప్పుడు 105 సిఆర్పిసి కింద పెట్టారు. ఇప్పుడు ఒకటి చెప్పండి ఫైనల్ గా, అల్లు అర్జున్ గారి కేసు ఇదంతా అయిన తర్వాత మొన్న మోహన్ బాబు గారు మైక్ ఇచ్చి కొట్టారు కదా, ఇప్పటి వరకు ఏం అరెస్ట్ చేయలేదు. అది సడన్ ప్రొవొకేషన్. దానికి మరి ఎలాంటి శిక్షలు లేకపోతే ఎలాంటి కేసులు పెట్టచ్చు? కంప్లైంట్ ఇచ్చింటే కేసు కట్టింటారు. అది 122లో మరి వస్తుంది. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు 181 కాదు, 122 సడన్ ప్రొవొకేషన్ మీద ఆయనకి ఇంజూరీ చేసి ఏదైనా బోన్ గిన్ ఫ్రాక్చర్ అయితే 122 అవుతుంది. మనకి ఏరియల్ గా క్రాక్స్ అయ్యంటూ కూడా మనం చూసాం. అయితే 122 అవుతుంది. దానికి ఏముందంటే హూ ఎవర్ వాలంటరీలీ కాజెస్ సట్ ఆన్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ if he neither intends nor knows himself to be likely to cause hurt to any person other than the person who gave the provocation, sir, shall be punished with imprisonment either dismissed for term which may extend to 1 month punishment. ఎంత సడన్ ప్రొవొకేషన్ ఆర్ విత్ ఫైన్. అది తర్వాత నెక్స్ట్ నెంబర్ 2లో గ్రీవియస్ సర్ట్ కానీ చేస్తే 5 years వరకు ఉంది. ఇది గ్రీవియస్ సర్ట్ చేశాడు, అది ఈ ప్రొవొకేషన్. అది మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది వాళ్ళకి అడగాలి. అంటే మీరు పోలీస్ గా చేశారు కదా, ఇన్వెస్టిగేషన్ అది వాళ్ళు చూస్తుంటారు. ఆదేశాలు వచ్చేంత వరకు మీరు కూడా అరెస్ట్ చేయడానికి లేదా? అట్లనే ఉండదు, ఆ సందర్భాన్ని బట్టి. అంటే అక్కడ కూడా సెలబ్రిటీ కదా, అదే ఇప్పుడు కంటికి కనిపించింది కదా సార్, మీడియాలో మనం చూసాం కొట్టడానికి. అక్కడ కూడా సెలబ్రిటీ, వారు కూడా సారీ చెప్పారు, నేను నా మీదకి పెడితే నేను రియాక్ట్ అయినానని. సడన్ ప్రొవొకేషన్, అది ప్రొవొకేట్ చేశారు కాబట్టి అట్లా జరిగింది అంటున్నారు. దాని మీద చూద్దాం ఏం జరుగుతుంది ఏమో చూస్తాం. మాత్రం 118 సబ్సెక్షన్ 1 అని పెట్టడం అనేది చాలా హాస్యాస్పదము. అంటే నాకు తెలిసినంత వరకు ఆ 2 సెక్షన్లు అల్లు అర్జున్ గారికి మనం ఆపాదించలేము. అసలు 118(1) అనేది చాలా, అది అసలు మీనింగ్లెస్. అసలు దాన్ని ఎంత లోతుగా ప్రకటిస్తే చూస్తే కూడా వాళ్ళు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది జస్ట్ యాక్సిడెంటల్. సో మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగి రాశారు ఏంటనేది తెలియదని మీరే అంటున్నారు కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఏం తెలియదన్నా. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సెక్షన్ ఆల్టర్ చేస్తూ ఉంటుంది. ఓకే, కానీ అది ఇంటెన్షనలా లేకపోతే మరి పెయిన్ ఉంటే అందరూ కూడా స్క్రూటినీ చేసి, ఎందుకంటే కమిషనర్ స్థాయి అధికారి కూడా చూస్తుంటారు, ఇక్కడ ఈ సిటీకే ఉంటారు, మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా. అందులో ఒక సెలబ్రిటీ కదా, ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారా అనుకుంటున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే అది వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఉన్నట్లా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు ఏ ఉద్దేశం చేశారో మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో తెలియదు. అంటే మన హైకోర్టు కామెంట్ చేసిన దాన్ని బట్టి కూడా అవైలబుల్ రికార్డ్స్ ప్రకారం అతని మీద పెద్ద కేసు అట్రాక్ట్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. ప్రయర్ పర్మిషన్ తీసుకొని రావాలంటే ఇంకా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, అంటే మొత్తం ఈ సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే ఎక్కువ మాబుని పుల్ చేసే యాక్టర్స్ కానీ, యాక్టర్ క్రమం పొలిటీషియన్స్ కానీ ఇంకా బయటకు రావాలంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలనేది చట్టంలో లేదు. చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, లా గురించి మాట్లాడారు, కేసుల గురించి, సెక్షన్స్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ.